హైడ్రా కూల్చివేతలతో కొండాపూర్లో ఉద్రిక్తత. నిన్న హైడ్రా కొన్ని కట్టడాలు కూల్చేసింది, కన్స్ట్రక్షన్స్. ఇది సర్వే నెంబర్ 59, కొండాపూర్ సర్వే నెంబర్ 59లో నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రా అధికారులు. 59వ సర్వే నెంబర్లోని 36 ఎకరాల భూమి సర్కారుదే అని హైకోర్టు గతంలో తీర్పిచ్చిందట. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు, భూమి విలువ సుమారుగా 3600 కోట్లు ఉంటుందని అంచనాట. ఇప్పుడు అక్కడ ఎవరైనా పేదలు ఉన్నారనుకోండి, మరి వాళ్ళ పరిస్థితి ఏంది అన్నది కూడా ఆలోచించాలి. సరే, అది గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళు కబ్జా చేసి ఉన్నారు. ఎంతకాలం నుంచి ఉన్నారు? వాళ్ళు ఏమైనా పర్మనెంట్గా అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేసుకొని దశాబ్దాలుగా ఒకవేళ ఉన్నారా? ఉంటే వాళ్ళకి వదిలేయాల్సింది. లేదు, ఈ మధ్య కాలంలో ఎవరైనా లీడర్లకు సంబంధించిన బినామీలో వాళ్ళు ఎవరన్నా వేయించిన షెడ్లా, ఇట్లా రకరకాల కోణాలు ఇందులో ఉన్నాయి చాలా చాలా చోట్ల. అదే పేద ప్రజలు దశాబ్దాల నుంచి వేసుకుంటున్నవి కొన్ని, అప్పటికప్పుడు భూములు కబ్జాలు చేసి లాస్ట్ 10 years కాలంలో వేసి చేసినవి కొన్ని. సో అట్లాంటి వాటిని తొలగిస్తూ, ఒకవేళ వాళ్ళు పేదలైతే వాళ్ళకి ఏమన్నా తదుపరి వాళ్ళు ఎక్కడ ఉండాలి ఏంటన్నది కూడా ఆ రిహాబిలిటేషన్ ఆర్ సంథింగ్ ఏమంటారో దాన్ని, ఆ విషయంలో ప్రభుత్వమే చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళందరినీ నెట్టి అవతల పడేస్తే ఎక్కడ పోవాలి వాళ్ళంతా? ఇది కూడా ఆలోచించాలి కదా. ఇక్కడ కూడా మానవతా దృక్పథం ఉంది కదా. ఫాతిమా కాలేజీ విషయంలో మానవతా దృక్పథం మనసు చలించినప్పుడు మరి ఇక్కడ కూడా చలించాలి కదా. హైకోర్టు తీర్పుతో పాటు రెవెన్యూ శాఖ అధికారుల విజ్ఞప్తి మేరకు కొండాపూర్లోని 59వ సర్వే నెంబర్లో 36 ఎకరాల సర్కారు భూమిలో గల ఆక్రమణలను శనివారం హైడ్రా తొలగించింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడంతో తాము రోడ్డున పడతామని బాధితులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రాంతంలోకి ఎవరిని అనుమతించకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించిన హైడ్రా అధికారులు, సిబ్బంది ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించారు. 24 ఏళ్లుగా వివాదంలో ఉన్న భూమి విలువ 3600 కోట్లు ఉంటుందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఇది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ శాఖ వాదిస్తే 12 మంది వ్యక్తులు తాము ఒక్కొక్కరు ప్రభుత్వ వేలంలో 3 ఎకరాలు కొనుగోలు చేసి 30 ఏళ్లుగా వ్యవసాయం సాగు చేస్తున్నట్లు 1997లో రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జిల్లా న్యాయస్థానం ఆ భూమి కబ్జాలో ఉన్నవారిదే అని 2002లో ఇచ్చిన తీర్పును మళ్ళీ రెవెన్యూ శాఖ 2003లో హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై సమగ్రంగా విచారించిన హైకోర్టు అది సర్కారు భూమి అని గత నెల 3వ తేదీన తీర్పిచ్చిందని శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు, రెవెన్యూ శాఖ విజ్ఞప్తి మేరకు శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అధికారుల బృందాలు అనుమతి లేని నిర్మాణాలు, షెడ్లు, బోర్లు తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడతాయని బాధితులు వాపోయారు. తాము పైసా కూడబెట్టిన డబ్బుతో నిర్మించుకున్నామని, ఉన్న ఫలంగా వచ్చి ఎలా కూల్చేస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, రెవెన్యూ శాఖ విజ్ఞప్తి మేరకు తమ సంస్థ పనిచేసిందని హైడ్రా వెల్లడించింది. మరి ఈ హైడ్రా ఏదో కాపాడిందని ఎందుకు డ్రామాలు? మరి ఈ వెలుగు పేపర్కి ఏం పని లేనట్టుంది. ఇక వీళ్ళు చూడండి, ఇక హైడ్రానే కాపాడింది, కోర్టు కాపాడింది. ఒక రకంగా భూమి చెప్పాలంటే కోర్టు ఇచ్చిన తీర్పుతో అధికారులు వచ్చి పనిచేసారు. అర్థమైందా? కొండాపూర్లో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని బోర్డు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది. మరి ఇప్పుడు రంగనాథ్ అంటున్నా, ఈయన అరికపూడి గాంధీ భూమి ఏమైందండి? హైడ్రా పోయి ఫెన్సింగ్ వేసింది. హైడ్రా ఫెన్సింగ్ వేస్తే ఆ ఫెన్సింగ్ని అరికపూడి గాంధీ వచ్చి తొలగించిండు. హైడ్రా ఫెన్సింగ్ ఎవరి డబ్బులతో వేసింది? ప్రజల డబ్బులతో ఫెన్సింగ్ వేసింది. మరి నువ్వు తప్పు చేసినావా, గాంధీ తప్పు చేసిండా? రెవెన్యూ అధికారులు కనుక ఏ రిపోర్ట్ ఇవ్వకుండా హైడ్రా అడుగు ముందుకేది? రెవెన్యూ వాళ్ళు రిపోర్ట్ ఇస్తేనే కదా మీరు ఫెన్సింగ్ వేసింది. అరికపూడి గాంధీ ఏమంటుండు, రెవెన్యూ వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిరని. మరి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద కేసులు పెట్టండి. అరికపూడి గాంధీదే కరెక్ట్ అయితే. మరి రంగనాథ్ ఏమైనా తప్పు చేసిండా? లేకపోతే ఏమైనా తెర వెనక భాగవతం నడపడానికి ఫెన్సింగ్ వేసినట్టే వేసి అరికపూడి గాంధీతో మాట్లాడకుండా మరి ఏదో ఒకటి తేలాలి కదా. అది చాలా విలువైన 11 ఎకరాల భూమి. అది 11 ఎకరాల విలువైన భూమి. హైడ్రా రంగనాథ్ వేసిన ఫెన్సింగ్ని గాంధీ ఎందుకు తొలగించిండు? ఇగో, ఆక్రమణల నుంచి ఆధీనంలోకి కబ్జాల చెరవీడుతున్న ప్రభుత్వ భూములు హైడ్రా సహాయంతో స్వాధీనం చేసుకుంటున్న సర్కార్. ఇప్పటికే దాదాపు 1000 ఎకరాలు స్వాధీనం. వీటి విలువ 60,000 కోట్లట. ఎక్కడ 60,000 కోట్లు జరి చెప్పురా? గాజుల రామారంలో 307 సర్వే నెంబర్లో 15,000 కోట్ల భూమి స్వాధీనం చేసుకున్నానని రాసింది పేపర్. ఇక హైడ్రా రంగనాథ్ పేపర్ కటింగ్ గ్రూప్లలో పెడుతుంటాడు. ఇక అరే ఎక్కడ 15,000 కోట్లు అండి? నాకు అర్థం కాదు. ఆడ ఉన్న మొత్తం ఆ 307 సర్వే నెంబర్లో 441 ఎకరాలు
దాంట్లో 123 ఎకరాలు ఆల్రెడీ నిర్మాణాలు జరిగిపోయినాయి, అదంతా పట్టా కింద ఉన్నది. మిగతా 300 ఎకరాలు దాంట్లో క్వారీలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అడవి లాంటి వాతావరణం ఉన్నది. దాంట్లోనే 11 ఎకరాలు అరకిపూడి గాంధీ బ్యాచ్ అంతా కబ్జా పెట్టింది. అక్కడ ఉన్న కొన్ని ఒక 10-15 ఎకరాల్లో అక్కడ లోకల్గా ఉన్న గత ఎమ్మెల్యే వాళ్ళకి సంబంధించిన బినామీలు కొంతమంది రౌడీ షీటర్లంతా ఒక్కొక్కరు ఏరియాని పంచుకొని పేద ప్రజలకు అమ్మిరు. వాళ్ళు నోటరీల కింద కాలనీలు ఏర్పడ్డాయి, వీళ్ళు వెళ్ళి కూలగొట్టిరు కొన్ని. మీరు కూలగొట్టిన ప్రాంతం ఎంత అని మీరు చెప్తున్న లెక్క ఎంత? మీరు కూలగొట్టింది కొన్ని ఇళ్ళు కూలగొట్టి వచ్చారు, అసలు ఆ ప్లేస్ వాల్యూ ఎంత? మిగతా భూమి అంతా గవర్నమెంట్దే ఉంది, అదేం కబ్జాకు గురిగాలే. దాన్ని మొత్తం ఖాతాలోకి వేసుకొని 15,000 కోట్ల భూమి కాపాడినాం అంటాడు. ఏమన్నా ఉందా? తలకాయ ఉందా? అరే మీరు కాపాడేది ఏంది? మేము ఎన్నో వీడియోలు చేసినాం, కాపాడండి. 340 ఎకరాలు వాడు వర్టెక్స్ వర్మ అనేటోడు 2 చెరువులు కబ్జా పెట్టి మొత్తం వాడ గవర్నమెంట్ ల్యాండ్ని లేపేసిండు, దాన్ని కాపాడండి. ఇక్కడ నార్సింగ్ 2 దగ్గర ఫినిక్స్ అనేటోడు మొత్తం చెరువే లేపేసిండు, చెరువే లేదంటున్నారు, దాన్ని కాపాడండి. వాసవి కబ్జాలు కాపాడండి. వాటి దగ్గర ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే? అవి కనబడవా? గీడ గంధంగూడ దగ్గర 9 ఎకరాల 39 గుంటల భూమి నవీన్ మిట్టలు, అమయ్ కుమార్ ఇద్దరు కలిసి ప్రైవేట్ ఊరి కింద ఉన్న గవర్నమెంట్ భూమిని పట్టా కింద మార్చేసారు. సింపుల్గా, అసలు ఏమీ లేదు, జస్ట్ సింపుల్గా పట్టా కింద మారింది. మరి ఆ భూమి జోలికి ఎందుకు పోతలేరు? ఇది మాదే అని ఫెన్సింగ్ ఎందుకు వేస్తలేరు? కొండాపూర్లో ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్. కొండాపూర్లో హైడ్రా బిగ్ ఆపరేషన్. హైకోర్టు తీర్పు మేరకు సర్వే నెంబర్ 59లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. 3,600 కోట్ల విలువైన 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన అధికారులు. ఇప్పుడు అరకెపూడి గాంధీ భూమి సంగతి ఏంది? దాని గురించి కూడా చెప్పండి. మేము 4 షాపులతో నిర్మించిన షెడ్డును నెల క్రితమే అద్దెకు తీసుకున్నాం. 30 లక్షలు అప్పు చేసి వంట సామాన్లు ఇతర సామాగ్రి తెచ్చుకొని టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాం. తెల్లవారుజామునే వచ్చిన హైడ్రా అధికారులు మా సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా టిఫిన్ సెంటర్ షెడ్లను కూల్చేశారు. ఇంజనీరింగ్ చదివిన ఉద్యోగం లేక అప్పులు చేసి ఏర్పాటు చేసుకున్న టిఫిన్ సెంటర్ను కూల్చేశారు. సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలు లక్ష్మి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. వాళ్ళకి ఏమైనా సమయం ఇచ్చారా? రాత్రి కూలగొట్టిరా? అసలు ఆ షెడ్లు ఎవరివి? ఎవడేసిండు? వాడి మీద కదా కేసు బుక్ చేయాల్సింది.